భాగ్యం వస్తే భాగ్యం టిఫిన్ పెట్టవే. పెట్టాలని నాకు ఉంది. మరి పెట్టు. మీకు టిఫిన్ పెట్టాలని నాకు ఉంది, కానీ టిఫిన్ కోసం పొయ్యి మీద పెట్టడానికి ఏం లేవండి. అదేంటే నేను ఆకలితో కేకలు వేస్తుంటే నువ్వు ధీమాగా లేవని చెప్తున్నావు. మీరు కేకలు వేసినా చాకుతో కోసినా లేవన్నావు అబద్ధం అవ్వవు కదా. అయినా భాగ్యం నీకు కూడా సినిమా పైత్యం పట్టింది. అవును, మరి మీరే రోజుకో సినిమాకి తీసుకెళ్తున్నారు కదా. అలా కాదు భాగ్యం, సరుకులు అయిపోయాయని సినిమా డైలాగ్లా చెప్పావు కదా కేకలు అని, అందుకే అలా అన్నాను. అయినా నాకు చెప్పొచ్చు కదా సరుకులు నిండుకున్నాయని. ఎప్పుడో చెప్పాను మీకు సరుకులు నిండుకున్నాయి, డబ్బాలు ఎండుతున్నాయి అని. మీకు కడుపులు మండితేనే గుర్తొచ్చినట్టుంది. అయితే సరుకుల లిస్టు రాసి సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తా. అయితే మధ్యాహ్నానికి వంట వద్దనమాట. వంట వద్దని ఎవడన్నాడే? వద్దని అన్నా కావాలి అన్నా ముద్ద పెట్టడానికి కూడా ఏం లేవు. అయితే ఏం చేయాలి? నేను అర్జెంటుగా వెళ్ళాలి. మరి నేను రాజుగాడికి చెప్పైతే. ఏంటి నాన్న తలుచుకున్నట్టున్నారు? అమ్మో వాడికి చెప్తే చెప్తో కొట్టుకున్నట్టే. మరేం చేస్తాం చెప్పు. ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కన్నట్టు ఇప్పుడు ఆడే దిక్కు. దిక్కని వాడికే చెప్తే వాడు ఏ దిక్కు మాలిన సామాన్లు తెస్తాడో. అమ్మా నువ్వు ఊరుకోవే. నాన్న మీరు బీపీ తగ్గించుకొని హ్యాపీగా వెళ్ళిరండి. గోపి కొట్టుకు వెళ్ళి అన్ని నేను తీసుకొస్తాగా. ఒరే రాజు, ఈ ఒక్కసారికి ఏ తింగర పని చేయకుండా అమ్మ చెప్పిన పనే చేయరా ప్లీజ్. నాకెందుకో నమ్మకం లేదు దొరా. వస్తే భాగ్యం ఆడికి లీస్ట్ ఇయ్యవే, నేను వెళ్తున్నాను. లిస్టు రాయరా నాయనా. చెప్పమ్మా రాసి పరేస్తా. రాసి పారేయక వస్తువులు తీసుకురా. ఏదో సరదాగా అన్నానే బాబు, నువ్వు చెప్పే బాబు. ఆశీర్వాద ఆట. ఆశీర్వాద ఆట అంటే ఏంటమ్మా? ఓంకారన్న ఆట షోనా ఏంటి? అబ్బా, ఆట అంటే ఆట షో కాదురా బాబు, అది ఆశీర్వాద్ బ్రాండ్ గోధుమ పిండి. ఓ ఓకే మమ్మీ, ఇంకేంటి చెప్పు. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్. అంటే సూర్య పువ్వు నూనెనమాట. ఒరే షాప్వాడి దగ్గర అలానే వాడు ఉన్నా లేదనుకుంటాడు. అమ్మా నాకు తెలిసిలేవే, కామెడీగా అన్నానంతే. సరే కాని రాయరా బాబు, అవతల మీ బాబు తినడానికి వచ్చేస్తాడు. మమ్మీ డోంట్ వర్రీ, నువ్వు నాన్నొచ్చేలోపు అయిపోయిద్దిగా కర్రీ. కర్రీ అంటే గుర్తుకు వచ్చింది. వంకాయలు లేతవి కేజీ, బీరకాయలు అలాగే కాకరకాయలు. లేతవి అంటే బ్రాండా ఏంటి? ఒరే మంచివని అర్థం రా బాబు. అర్థమైందిలే అమ్మా, తెస్తా. ఇంకా వెళ్ళొస్తా. అర్థమైందని వెళ్తున్నాడు, ఏ అనర్థం తెస్తాడో నాకు డౌటే. ఈ బీరకాయలు ఎంతండి? ఎంతేంటి, పొడవ వెడల్పా? చుట్టుకొలతా. ఊరుకో బాబు, నేనేదో ఆశమాడాను. నేను క్రికెట్ ఆడనులే గాని. సరే గాని ఎలా ఇస్తున్నావో చెప్పు. చేత్తో బాబు, చేత్తో. అయితే అందరికి చేత్తో పంచిపెట్టి. అయితే అయ్యయ్యో బాబు, కేజీ 80 రూపాయలు. బాబు ఏం కావాలో చెప్పు. 30 ఇస్తా బాబాయ్. గిట్టుబాటు కాదు బాబు. అంత రేట్ అయితే మాకు అరుగుబాటు కాదు. ఏ మీ బాబుకు గ్యాస్ట్రికా? కాదు, మా నాన్న లాజిస్టిక్. అంటే ఏంటి బాబు, మీ నాన్నకొచ్చిన జబ్బా? కాదయ్యా బాబు, మా నాన్న పెద్ద పిసినారి. నేను గాని ఇంతింత రేట్లు పెట్టి కూరగాయలు కొన్నానే అంటే ఆయన గుండెకి గాయమైపోయిద్ది అని అలా అన్నాను. సరే కాని బీరకాయలు 1 కేజీ, కాకరకాయలు 1 కేజీ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కొత్తిమీర కట్ట, బెండకాయలు, దొండకాయలు, ఇంకా ఉల్లిపాయలు అన్నీ ఓ 1/2 కేజీ కట్టేసి. అబ్బా చిల్లర మిగిలింది, పప్పలు కొనుక్కుందాం. ఏం కావాలి బాబు? ఉండనయ్యా, చూసుకొని కొనుక్కుంటా. చూసుకో బాబు, బాగా చూసుకో. నాకు ఆ థమ్స్అప్ డ్రింక్ ఉందా అన్నయ్య? ఉంది బాబు. లీటరా 1.5 లీటరా? ఎంత అన్నయ్య? 90 రూపాయలు, 100 రూపాయలు. ఓ అంత లేదు ఇక్కడ. అంత లేదా? మరెంతుంది బాబు? 8 రూపాయలన్నా. బాబు తమ్ముడు, వాటిని రూపాయలు అనరు. మరేమంటారు? చిల్లర అంటారు. ఓహో అవునా? బాబాయ్ ఒక కిండర్ జాయ్ ఇవ్వా. ఇదిగో 50 రూపాయలు ఇవ్వు. అరే బాబు, ఇదిగో నీ డబ్బులు, మర్చిపోయావు.
ఒరే తమ్ముడు, కిండర్ జాయ్ తీసుకొని జమ్మని వెళ్ళిపోవడం కాదు, చిల్లర తీసుకొని నిదానంగా వెళ్ళరా. ఓకే అన్నా, థ్యాంక్స్ బాబాయ్. వాడు నిదానంగానే వెళ్తాడు గాని నువ్వు చూసుకో బాబు ఏం కావాలో. అదే బాబాయ్ ఆలోచిస్తున్నా. చించు బాబు చించు, అలా పక్కెళ్ళి చించు. నేను చించలేను కానీ నువ్వే ఒక లేస్ చించివు. ఇదిగో అన్నా 2 గ్లాసులు, ఒక మిక్చర్ పొట్లం ఇవ్వు బేగా. ఎక్కటేది? రే రాజు, ఏం చేస్తున్నావురా? నేనైతే బరువు బాధ్యతలు మోస్తున్నాన్రా. ఏరా, మీ నాన్నకి చేతులు నొప్పే ఏంటి? మా నాన్నకి చేతుల నొప్పులు లేవు, కాళ్ళ నొప్పులు లేవు, కానీ ఇంట్లో సరుకులు అయిపోయాయని మార్కెట్కి వచ్చాను. అవే మోసుకుంటూ ఇంటికెళ్తున్నాను. సర్లే కాని సరుకులంటే గుర్తొచ్చింది. సరుకేసి చాలా రోజులు అవుతుంది, వెళ్దామా? డబ్బులు లేవురా నా దగ్గర. నీ దగ్గర ఎప్పుడున్నాయని కానీ ఈసారికి నువ్వు చూడరా, మళ్ళీసారికి నేనే పెట్టుకుంటా. ఓకేనా? స్టఫ్ నేను తీసుకుంటా, బీర్లు నువ్వు తీసుకో. ఈ ఒక్కసారికి ఎలాగోలా చూసుకుందాం, లేకపోతే మళ్ళీ ఈసారి నుండి నన్ను పిలవకుండా తాగేస్తారు ఎదవలు. సరేరా రాకి. సరేరా, సాయంత్రం చల్లని బీర్లతో కలుద్దాం. సరే సరే, కలుద్దాం, బాయ్రా. అబ్బబ్బబ్బా, ఏం ధరలు ఏం ధరలు. ఏరా రాజు ఇంత లేటు? నాన్న అదా, కూరగాయల రేట్లు వింటే గాయాలు చేసేలా ఉన్నాయి, అందుకే బేరమాడి కొసరి కొసరి కొనుక్కొచ్చాను నాన్న. ఓహో, ఏమేం కొన్నావురా? బీరకాయలు, వంకాయలు, క్యారెట్లు, అమ్మ ఫేవరెట్ కాకరకాయలు. అమ్మా, ఇందులో బీరకాయలు లేతగా ఉన్నాయి, మంచి కూర ఉండవి. ఆహా, నువ్వు సూపర్ రా. ఎందుకు పనికిరావని భయపడిపోయాను, మొత్తానికి ఇందుకు పనికొచ్చావన్నమాట. ఏదో మీ అభిమానం నాన్న. ఎక్కడ్రా బీర్లు? అయినా ఇంత లేట్ ఏంటి? లేటేం లేదులే గాని ఈ సంచిలో ఫ్రెష్ బీర్లు ఉన్నాయి, తీరా. ఫ్రెష్ బీర్లు లేవు, తాజా బీరకాయలు కూరగాయలు ఉన్నాయి. అక్కడ సంచులు మారిపోయినట్లున్నాయి, ఉండరా వస్తా. భాగ్యం, బీరకాయలంట, బాగా వంట చేయవే. నాన్నగారు, కొంచెం ఈ ఫోన్ అక్కడ పెట్టండి, పాసిపోసొస్తా. ఏవండి, బీరకాయలన్నారు? బీరకాయలనడం ఏంటి? అందులో ఉన్నాయిగా లేత బీరకాయలు. ఇందులో ఉన్నవి లేత బీరకాయలు కాదు, ఫుల్ కూలింగ్ బీరుకాయలండి. ఏమంటున్నావు భాగ్యం? అవునే భాగ్యం, బీరకాయలు కూరగాయలన్నాడు, బీర్లున్నాయేంటి? ఎరా ఎక్కడ్రా రాజు, బీర్లు రెడీయా? బేగా తేరా బాబు, నోరు లాగేస్తుంది. తెస్తాడు బాబు, తెస్తాడు. కొద్దిగా కూలింగ్ తక్కువగా ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టాడు, తెస్తాడులే బాబు. ఓకే అంకుల్, థ్యాంక్స్. అంకుల్ మీరా? సారీ, రాంగ్ నంబర్. ఏరా, రాజుగాడు చల్లని బీర్లేగా తీసుకొస్తున్నాడు. చల్లని బీర్లు మనకి తీసుకురావడం కాదు, వాడి నాన్న వాడికి వేడివేడిగా ఇస్తాడేమోరా. అదేంట్రా? అదంతేరా. ఓపెన్ అయిపోయింది బాబు, ఓపెన్ అయిపోయింది బాబు. రారా నా కొడకర్రా, నీ పని అయిపోయింది గాని రా. నాన్న, ఎలా ఉన్నాయి కూరగాయలు, ముఖ్యంగా బీరకాయలు? చల్లగా ఉన్నాయిరా. చల్లగా ఉండడం ఏంటి నాన్న? అందులో ఉన్నవి కూరగాయలో బీరకాయలో కాదు, బీరుకాయలరా. అయినా నీకు రాను రాను సైట్ ఎక్కువైపోయి కళ్ళు మొబ్బులేసినట్టున్నాయమ్మా. అమ్మ కళ్ళు మొబ్బులెక్కడం కాదు, ఇప్పుడు నీ వీపు బొబ్బలెక్కిపోద్ది. నువ్వు తెచ్చిన బీరకాయలు ఎంత కూలింగ్ ఉన్నాయో చూడు. ఎక్కడో తేడా చేసినట్టుంది. తేడా కొట్టడం కాదురా, నిన్ను కొట్టాలి. వద్దు నాన్న.
వద్దు నాన్న. అమ్మో 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 అమ్మో. తమ్ముడు రాజు నువ్వేనా? నేనే. ఏ ఇందాక ఆ పాన్ షాప్ దగ్గర నీ సంచి నా సంచి మారిపోయినట్టున్నాయి. నీ కూరగాయల సంచి నాకు, నా బీర్ల సంచి నీకు. మా నాన్న నన్ను అప్పడంలా చప్పరించక ముందు రాకుండా ఇప్పుడొచ్చి తీరిగ్గా తీరుబాటుగా సంచులు తారుమారయ్యాయి అంటావేంటి అన్నా? అవన్నీ నాకు తెలియదు గాని నా సంచి నాకు ఇవ్వు. ఇదిగో నీ సంచి. ఇదిగో నీ సంచి, తీసుకెళ్ళే దుబాయ్. ఎరా రాజు, మీ బాబుకి తెలిసిపోయిందా ఏంటి? తెలిసిపోవడం కాదురా, నన్ను కొట్టి కొట్టి అలసిపోయాడు. అయితే మీ బాబుకి ఓఆర్ఎస్ తేవాలా ఏంటి? మా నాన్నకి ఓఆర్ఎస్ వద్దు కానీ నాకొక బీర్ తేరా ప్లీజ్. రే రాజు, ఇంకా నా చేతికి బెల్ట్ ఉంది. కొట్టడానికి మీకు తీరికున్నా కొట్టించుకోవడానికి నాకు ఓపిక లేదు. నేను జంపు.